సంఘ నేతలు ఉన్నారు. ప్రసాద్ గారు చెప్పండి. నా పేరు సందమైన ప్రసాద్ యాదవ్. నేను కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ కార్యదర్శి, అలాగే ప్రాథమిక సహకార గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు మన సిబిఐ ఎంక్వైరీలో రాష్ట్రంలో 1000 కోట్ల స్కామ్ ఈ గొర్రెల స్కీమ్లో జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది వార్తలు ముమ్మాటికి నిజము, విజిలెన్స్గా. కాబట్టి జిల్లాలో కూడా అన్ని జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర పరంగా అన్ని జిల్లాలో కూడా ఇట్లాంటి కుంభకోణం జరిగింది. ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే బ్రోకర్లు తప్ప మా యొక్క యాదవ కూర్మ లబ్ధిదారులకు మాత్రం ఎలాంటి లబ్ధి జరగలేదు. ఈ పథకం ద్వారా మా పేర్లు చెప్పుకొని మాకు లబ్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొని అధికారులు బాగుపడరు తప్ప మా యాదవ కుర్మలు బాగుపడలేదు. దీనిలో యాదవ కుర్మలను కూడా దొంగలుగా చూపెట్టబడుతుంది. కాబట్టి యాదవ కుర్మలు దొంగలు కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులు. కొంతమంది లబ్ధిదారులను కూడా దీనిలో కుమ్ముక్కైనట్టుగా చూస్తున్నారా? లబ్ధిదారులు కూడా వాళ్ళు కూడా కొంచెం స్కామ్ చేసిండ్రు, అంటే వాళ్ళు తీసుకొని అమ్ముకున్నారు అనే కోణంలో చెప్తుండ్రు. అలా జరిగింది ఎక్కడో అడపదొడప మాత్రమే. కానీ ప్రతి జిల్లాలో మాత్రము ఈ యొక్క స్కామ్ మాత్రం అధికారులు, ప్రతినిధుల అనుచరుల బ్రోకర్ల చేసిర్రని మా దృష్టికి వచ్చింది. అప్పుడున్న ప్రభుత్వం అధికారులకు కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే స్కీమ్ పెట్టింది ప్రభుత్వమే కాబట్టి, అప్పుడు కూడా ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి మా యొక్క ఫిర్యాదులను వాళ్ళు తీసుకోలేదు. మా యొక్క ఫిర్యాదులపై వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంది? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో కూడా ఇలా గొర్రెల పంపిణీకి సంబంధించి స్కాములు జరిగినాయని చెప్పేసి అనుకోవచ్చా? ముమ్మాటికి అనుకోవచ్చు. ఈ కరీంనగర్ జిల్లాలో 7.5 కోట్ల లబ్ధి చెందిందని చెప్పేసి వాళ్ళు లెక్కలు చూపడం జరిగింది. 7.5 కోట్లలో లబ్ధిదారులైన గుల్ల కుర్మలకు ఎంత లబ్ధి చెందిందో, మిగతా వారికి ఎంత లబ్ధి చెందిందో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో దాన్ని ముమ్మరం చేసి వారిని కఠినంగా ఈ యొక్క స్కామ్లకు పాల్పడే వాళ్ళను ఎంత పెద్దవారైనా కూడా వాళ్ళను కఠినంగా శిక్షించి లబ్ధిదారులకు, మా గుల్ల కుర్మలకు న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వంని కోరుతున్నాం.